ముంబైలోని వాకండే క్రికెట్ స్టేడియంలో ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఈ స్టాండ్ ను రోహిత్ శర్మ తల్లిదండ్రులు మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ ఓపెన్ చేశారు. అయితే ఈ సమయంలో రోహిత్ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. వీరితో పాటు భార్య రితిక కూడా ఏడ్చారు. రితిక కళ్ళల్లో కన్నీళ్లు వచ్చిన వెంటనే మామ వెనక్కి వెళ్లి దాక్కునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె కళ్ళల్లో కన్నీళ్లను ఎవ్వరూ గమనించలేకపోయారు. ఇదిలా ఉండగా రోహిత్ శర్మ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి తనకు దక్కిన అరుదైన గౌరవం అని చెప్పారు. శుక్రవారం ఆ స్టాండ్ ను ఆవిష్కరించిన సందర్భంగా కుటుంబంతో కలిసి హాజరైన హిట్ మ్యాన్ వాకండే స్టేడియంతో తనకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు. ఇలా స్టాండ్ కు నా పేరు పెడతారని ఊహించలేదు. వన్డే ఫార్మేట్ లో వాకండే స్టేడియంలో మరోసారి ఆడాలనుందని రోహిత్ తెలిపారు. ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కానీ నాకు వాటన్నిటికంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాకండేలో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. ఇందుకు ముంబై క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. 2 ఫార్మాట్ల నుంచి వైదొలిగాను. ఇంకో ఫార్మాట్లో ఆడుతున్నా. మే 21న ఢిల్లీతో ఆడేందుకు ఇక్కడికి వస్తున్నా అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.